తిరుపతి ఎస్వి ఆడిటోరియం నుంచి దండి 2.0 పేరుతో ప్రారంభమైన సైకిల్ యాత్రను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. తిరుపతి నుంచి విశాఖ వరకు 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ సైకిల్ యాత్ర సాగనుంది. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాగనున్న ఈ యాత్రలో 25 విశ్వవిద్యాలయాలు, కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఆహ్వానిస్తున్నాం. పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కూడా పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఎవరి సీట్లో వాళ్ళు. కొద్దిగా వెనక్కి రావాలి. అంశము. సో ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించాలి. దీనిగా ఈరోజు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఈ సైకిల్ యాత్ర అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పి రవిరాజు, స్టేట్ కోఆర్డినేటర్, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని ముగ్గురిని కూడా గౌరవ ఎస్పీ గారిని వాళ్ళని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే Placement.
సరే గౌరవ జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు గారికి, వైస్ ఛాన్సలర్ ఎస్వి యూనివర్సిటీ గారికి, రెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి, ఈగల్ల ఎస్పీ నగేష్ బాబు గారికి, అడిషనల్ ఎస్పీ చారి గారికి, ఈగల్ల అడిషనల్ ఎస్పీ గారికి, అదేవిధంగా ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ఈగల్ల ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారికి, మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారం. చాలామంది ఇప్పుడు ఆల్రెడీ నా ముందు మాట్లాడారు. ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ మెనేజ్ మన సమాజం మీద ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనము ఇట్ ఈస్ రియాలిటీ. మన కళ్ళ ముందే చాలా స్టోరీస్ చూస్తుంటాము, చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఎట్లా జీవితాలు, కుటుంబాలు, సమాజం చిన్న భిన్నమవుతుంది ఈ డ్రగ్స్ వల్ల అనేది కూడా మీరు అందరూ చూసుంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన దేశంలోనే పంజాబ్ రాష్ట్రం ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఒక సంపన్నమైన రాష్ట్రంగా వాళ్ళు ఎదిగారు. పంజాబ్ రాష్ట్రం మంచి నదులు ఉంటాయి అక్కడ. పంజాబ్ అంటేనే 5 రివర్స్ అని, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని. అట్లాంటి రాష్ట్రం ఆదాయం ఎక్కువై తర్వాత జనరేషన్ అంటే సుమారుగా 1990 నుంచి స్టార్ట్ అయింది. ఆదాయం ఎక్కువైపోయి యంగ్ జనరేషన్కి ఏం చేయాలో తెలియక వాళ్ళంతా కూడా డ్రగ్స్కి అలవాటు పడడం మొదలెట్టారు. అదే టైంలో మీరు అందరూ గుర్తుంచుకోవాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి పిల్లలు. హిస్టరీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పక్కన రాష్ట్రమైనటువంటి పాకిస్తాన్ కూడా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా పంజాబ్ బార్డర్ ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకొని 1990 నుంచే వాళ్ళు మన దేశంలోకి ఎక్కువ చొరబాటు చేయడం మొదలెట్టారు. వాళ్ళ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఏంటంటే, ఏదైతే ఎక్కువ మంది సైనికుల్ని మన దేశం పంజాబ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సైనికులు భారతదేశంలో ఉంటారు, ఆ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి అనే ఒక దీంతో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఓపియం అంటాం. ఓపియం అంటే డ్రగ్ ఎక్కువ పండేది ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రం, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. అది ఓపియం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఆఫ్ఘనిస్తాన్. సో అప్పట్లో 30-35 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంతా ఈ డ్రగ్ తీసుకొని ఈ పాకిస్తాన్ వాళ్ళంతా దాన్ని భారతదేశం బౌండరీస్ నుంచి లోపలికి తీసుకొచ్చి పంజాబ్ రాష్ట్రంలో ఈ యువతకి వీళ్ళంతటికీ అలవాటు చేసి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడానికి మాకు సహకరించిన, ఎల్లప్పుడూ మా వెంట ఉంటున్న మా జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారికి, గౌరవ బీసీ ఎస్వి యూనివర్సిటీ వారికి, పద్మావతి యూనివర్సిటీ వారికి, రిజిస్టర్ గారికి, తర్వాత కలాం ఫౌండేషన్ ఫౌండర్స్ అండ్ వాళ్ళ టీం బృందానికి, అదేవిధంగా
ఈగల్ అనే సంస్థ సపరేట్గా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్న ఈగల్ బృందం శ్రీ ఆకే రవికృష్ణ గారికి, ఎస్పీ నగేష్ బాబు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు ఈరోజు దాదాపు 1,14,000 మంది స్టూడెంట్స్ ఈరోజు ఆన్లైన్లో మనతో పాటు ఉన్నారు. వీరందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా అందరికీ వెరీ వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్. అందరి స్టూడెంట్స్కి, విద్యార్థినులకు, వారి టీచర్స్కు అందరికీ కూడా మనం యువత అనేది రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ భవిష్యత్తు. ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగిందంటే, యువత మంచి మార్గంలో ప్రయాణిస్తేనే ఆ కుటుంబం కానీ, ఆ సమాజం కానీ, లేదా ఆ దేశం కానీ సరైన అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది. ఈనాడు అనేక మంది ఈ డ్రగ్స్కి లేదా గంజాయికి బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్ని మన సమాజం నుండి పూర్తిగా పాల్గొడదాం అనే ఒక నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా అవగాహన లేకుండా కూడా చాలామంది వాటిలోకి వెళ్ళిపోతున్నారు, డ్రగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డ్రగ్ను ఒకసారి యూజ్ చేస్తే చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం అవుతుంది. తర్వాత వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి నెట్టబడుతుంది అని అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా చట్ట ప్రకారం ఎవరైతే మరీ చెప్పిన ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళని పూర్తిగా నిర్మూలించడానికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం, ఈవెన్ పీడియాక్ట్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యువత ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి స్కూల్ నుండి, ప్రతి కుటుంబం నుండి ఈ యొక్క మార్పు ప్రారంభం అవ్వాలి. ఎక్కడైనా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు స్వతహాగా దాన్ని వ్యతిరేకించలేనప్పుడు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ, తిరుపతి జిల్లా వాట్సాప్ గ్రూప్ కానీ